ఈ క్వశ్చన్ అందరికీ అప్లై అవుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏ సెక్షన్లు తర్వాత ఎట్లా సెక్షన్లు యాడ్ చేశారు తెలియదు. మళ్ళీ వచ్చాయి ఉన్నట్టుండి ఎస్సీ ఎస్టీ కేసు లేదా ఎక్స్ప్లోజివ్స్ కేసు ముందు లేదు. మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ కింద అసలు అవన్నీ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టిన అసలు వాటికి అసలు అరెస్ట్ అనేది ఉండదు. పెనాల్టీలు వేస్తే వేయాలి తప్ప అరెస్ట్ లేవు. కాబట్టి వాళ్ళు రియలైజ్ అయినారు, ఓహో ఇది నిలబడదు అనుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇది తెచ్చి చేర్చారు. అక్క ఇది ఎవడైనా తిట్టాడని పెట్టచ్చు, పెట్టేసి ఇమీడియట్ దానికి సంబంధించి కేసు తయారు చేసి పెట్టచ్చు. మేజిస్ట్రేట్ దగ్గరికి పోతే మేజిస్ట్రేట్ 14 ఒకసారి పోయినా ఇంకొక కేసు కరెక్ట్ పీటీ 13వ రోజు వంశీ విషయంలో గమనిస్తున్నాం. 13 రోజులు కాగానే మళ్ళీ ఇంకోటి వస్తుంది, లేదా ఎక్స్టెన్షన్గా పోలీస్ కస్టడీ, అది అయ్యేసరికి పీటీ వారెంట్, ఇంకొక కేసు పెట్టుకుంటా పోతుండొచ్చు. సో 90 రోజులు 100 రోజులు. నేను నందిగం సురేష్ ఒకసారి 90 రోజులు దాటిపోయింది. ఇప్పుడు వీళ్ళ భార్య ఆయన భార్య పోయి కంప్లైంట్ ఇచ్చింది, అవతల వాడు వచ్చి ఇంటి మీద గొడవ వచ్చాడు, దాన్ని తీసుకోలేదు. ఇతను కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టేసి ఎత్తివేశారు. సాక్ష్యం లేదు. ఒకవేళ వాడు చెప్పకపోతే బలవంతంగానే చేయిస్తారు, సాక్ష్యం తీసుకుంటారు. దాంట్లో మళ్ళీ జైల్లో పంపారు.